అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ఎక్కువగా నన్ను అడుగుతుంది ఫ్రెషర్స్ గురించే. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెషర్స్‌కి ఐటీ మార్కెట్‌లో సిట్యుయేషన్ ఏంటి? అంతా దీని గురించే. కాబట్టి ఈ వీడియోలో ఐ జస్ట్ టాక్ అబౌట్ థాట్ ఓన్లీ ఫ్రెషర్స్ గురించి మాత్రమే. అంటే మీరు ఫోర్త్ ఇయర్‌లో ఉన్నా ఆర్ 1-2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీస్ ఉన్నాయా? నేను చెప్పాలంటే ఆన్ పేపర్ ఫ్రెషర్స్‌కి డెఫినెట్‌లీ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఆన్ పేపర్ ఏంటన్నా అంటే ఏ కంపెనీ మాట్లాడుతున్నా వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్‌లో గానీ, ఇన్ జనరల్ ప్లానింగ్‌లో గానీ, ఈ క్వార్టర్‌లో ఇంతమంది ఫ్రెషర్స్‌ని తీసుకుంటాము. ఈ క్వార్టర్‌లో ఇంతమంది తీసుకుంటాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రొజెక్షన్స్ చూపిస్తున్నారు. బట్ ఇష్యూ ఎక్కడవుతుంది అంటే చాలామంది హైరింగ్ జరుపుతున్నారు. చాలా కంపెనీస్‌లో ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు. బట్ ఆన్ బోర్డింగ్ రావట్లేదు. ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్‌లో 1.5-2 ఇయర్స్ నుంచి కూడా ఆన్ బోర్డింగ్ లెటర్ కోసం, ఆన్ బోర్డింగ్ ఈమెయిల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. కాబట్టి ఆన్ బోర్డింగ్ ఈస్ డెఫినెట్లీ నాట్ హ్యాపెనింగ్ ఆన్ ద సేమ్ రేట్ యాజ్ హైరింగ్. ముందుగా దీనికి కారణం ఏంటి అని చూసుకుంటే ఇండియాలో ఐటీ జాబ్స్ అన్న వెంటనే మెజారిటీ జాబ్స్ ఆర్ ఇన్ ద ఐటీ సర్వీసెస్. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ విధంగా సర్వీసెస్, రైట్? నా వీటిల్లో ఈ కంపెనీస్‌లో సర్వీస్ బేస్ కంపెనీస్‌లో మెయిన్ రెవెన్యూ సోర్స్ ఏంటి? మనకి యూఎస్ నుంచి, యూరోప్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్. ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఇనీషియల్ అనాలిసిస్ ప్రకారం ఎన్నైతే ప్రాజెక్టులు వస్తాయనుకున్నారో అన్ని రావట్లేదు. కాబట్టి ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ రానప్పుడు ఎక్స్‌పెక్టెడ్ మ్యాన్ పవర్ ఇన్వెస్ట్‌మెంట్ జరగవు. రైట్? అంటే మీకు తెలిసిందే కదా! ఈ కంపెనీస్‌లో దేర్ ఆర్ బెంచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ప్రాజెక్టులు లేకపోతే ఉన్న స్టాఫ్‌ని బెంచ్ మీద పెడతారు. అంటే అగైన్ వాళ్ళకి సాలరీలు ఇస్తారు. బట్ ప్రాజెక్ట్ ఉండదు. పని చేయించుకోరు. జస్ట్ లెర్నింగ్ చేస్తారు అంతే. ఆ కేస్‌లో ఆ బెంచ్ మీద ఉన్న స్టాఫ్ నుంచి కంపెనీకి ఎటువంటి రెవెన్యూ రావట్లేదు. బట్ వాళ్ళ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అటువంటి సిట్యుయేషన్‌లో కొత్త వాళ్ళని తెచ్చి వాళ్ళని కూడా ఆన్ బోర్డింగ్ చేస్తే అనవసరంగా దే విల్ మేక్ మోర్ లాసెస్. ఆల్రెడీ బోలెడంత మార్జిన్ ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మార్జిన్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్‌లో వాళ్ళకి మిగిలి ప్రాఫిట్. ఆల్రెడీ ఆ మార్జిన్ తగ్గిపోతుంది. రైట్? సో దానివల్ల దే ఆర్ నాట్ సెండింగ్ ఆన్ బోర్డింగ్ ఈమెయిల్స్. సో దిస్ ఈజ్ వన్ ప్యాటర్న్. ఒకవేళ మీకు కనుక ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకా ఆన్ బోర్డింగ్ రాలేదనుకుంటే, ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ మోర్ దెన్ 90 డేస్ ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ అగైన్. బికాస్ కొన్ని కంపెనీస్‌లో దేర్ ఆర్ రీఅసెస్మెంట్స్ హ్యాపెనింగ్. కొన్ని కంపెనీస్‌లో విత్‌డ్రా చేసేసుకుంటున్నారు. కాబట్టి ప్రిపేర్ అయితే ఐదర్ ఫర్ రీఅసెస్మెంట్ ఆర్ బెటర్ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ, బెటర్ డిఫరెంట్ ఆపర్చునిటీకి మీరు ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ నౌ. అన్న భయపెడుతున్నావు ఏంటన్నా అంటే డెఫినెట్లీ చెప్పినట్లుగా ఆన్ పేపర్ హైరింగ్ జరుగుతుంది. అంటే దేర్ విల్ బీ హైరింగ్ రౌండ్స్ కండక్టెడ్. వాటికి మీరు ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రిపరేషన్‌కి ఏఐ ఎంతవరకు నేర్చుకోవాలి అంటే టు బీ ఆనెస్ట్ మీ నుంచి ఏఐ స్కిల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే స్టాఫ్‌ని హైర్ చేసుకున్నాక ట్రైనింగ్ ఇస్తున్నారు. బట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఏవైతే ఇనీషియల్‌గా ఎప్పటి నుంచో కావాల్సిన స్కిల్సే, విచ్ ఈస్ డిఎస్ఏ కావాలి, సిఎస్ ఫండమెంటల్స్ కావాలి, ఆప్టిట్యూడ్ కావాలి. ఇవి మాత్రం డెఫినెట్‌గా కావాలి. బేస్ లైన్ ఇస్ ద సేమ్. అనవసరంగా ఈ బేస్ లైన్ వదిలేసి ఏఐ నేర్చేసుకోవాలి, ఏ ట్రెండింగ్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కర్లేని కోర్సెస్ మీద టైం వేస్ట్ చేసి కావాల్సింది మెయిన్ దాన్ని ఇగ్నోర్ చేసి దాన్ని సైడ్ లైన్ చేయకండి. దట్స్ మై నంబర్ 1 సజెషన్. వాటి మీద ఫోకస్ చేయండి. దాంతో పాటు అడిషనల్‌గా ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టు లెర్న్ ఏఐ టూల్స్, ఏఐ స్కిల్స్, ఏజెంట్స్ అంటే ఏంటి, ఎంసీపీ అంటే ఏంటి, హౌ డు యూ బిల్డ్ దట్, ఆల్ ఆఫ్ దట్ నేర్చుకోండి. గుడ్. బట్ దట్ షుడ్ బి అడిషనల్ ఓన్లీ. మీ కోర్ స్కిల్‌ని సైడ్ లైన్ చేయొద్దు. నా కమింగ్ టు ఏ డొమైన్ అయితే బాగుంటుంది అంటే మీకు మోస్ట్లీ ఈ సర్వీసెస్ కంపెనీస్‌లో డొమైన్ స్పెసిఫిక్‌గా జాబ్స్‌ని హైర్ చేసుకోరు. దే విల్ హైర్ ఫర్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్, రైట్? ఆఫ్టర్ యూ గో ఇంటు ద కంపెనీ దే విల్ పుట్ యూ ఇంటు డిఫరెంట్ డొమైన్స్. సో దానికోసం మీరు ఫస్ట్ నుంచి డొమైన్ నేర్చుకోక్కర్లేదు. బట్ గ్యాప్ వచ్చేస్తే ఆబ్వియస్లీ ఫర్ జస్టిఫికేషన్ యూ నీడ్ ఎ డొమైన్. సో ఆ కేసులో ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ కోడింగ్, డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లెర్న్ ఫుల్ స్టాక్. ఎనీ ఫుల్ స్టాక్ ఇస్ ఫైన్. జావా, పైథన్ ఆర్ జావా స్క్రిప్ట్. అగైన్ వీటిల్లో ఐ వుడ్ రికమెండ్ జావా ఆర్ జావా స్క్రిప్ట్. పైథన్ కూడా పర్లేదు. డోంట్ ఆస్క్ మీ వై. ఈ కారణం ఏంటంటే ఎక్కువగా పైథన్‌లో డెవ్ కంటే రీసెర్చ్ బేస్డ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి అక్కడ మీకు ఫుల్ స్టాక్ అంత అవసరం లేదు. సో దట్స్ మై రికమెండేషన్. ఇవి రాకున్నా కన్నా పైథన్ వస్తే ఇట్స్ స్టిల్ ఫైన్. అది కాకుండా ఇఫ్ యూ ఆర్ నాట్ సో గుడ్ విత్ కోడింగ్, ఐ వుడ్ రికమెండ్ ఐదర్ డెవాప్స్ ఆర్ క్లౌడ్. వీటిలో ఒకటి నేర్చుకోండి యాజ్ అ అడిషనల్ డొమైన్. ఓకే? బట్ ఈ అడిషనల్ డొమైన్ కంపల్సరీ కాదు. కంపల్సరీ ఏంటి? మీ డిఎస్ఏ. బికాస్ ఏ కంపెనీ అయినా మీకు డెఫినెట్లీ ఆన్లైన్ రౌండ్ పెట్టాల్సిందే. ఆ పెట్టిన ఆన్లైన్ రౌండ్లో మీరు స్కోర్ చేయాలి అంటే మీకు ఆ డిఎస్ఏ దగ్గర వచ్చి ఉండాలి. అగైన్ ఈ డిఎస్ఏలు చాలామంది వాళ్ళే చెప్పేస్తారు. అంటే నేను ఐ టేక్ లాట్ ఆఫ్ కాల్స్ ఆన్ టాప్ మేట్ కదా. సో ఈ టాప్ మేట్‌లో వచ్చిన వాళ్ళని ఐ ఆస్క్ ఎ క్వెషన్. మిమ్మల్ని మీరు డిఎస్ఏలో ఎంత రేట్ చేసుకుంటారని చెప్పి. దానికి ఆన్సర్ చాలామంది చెప్పేది ఏంటంటే 4 అంటారు, 5 అంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. ఈ కేస్‌లో మీరు చేయవలసింది ఏంటి అంటే మీకు డిఎస్ఏలో థియరిటికల్‌గా కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా బట్టి కొట్టగలరు అంతే మహా అయితే. రైట్? ఆఫ్టర్ దిస్ వీడియో ప్లీజ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. డిఎస్ఏలో వేర్ డు యూ స్టాండ్? సేమ్ క్వెషన్. హౌ మచ్ రేటింగ్ వుడ్ యూ గివ్ యూ ఔట్ ఆఫ్ 10? If it is below 6, below average range,
డెఫినెట్లీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది డిఎస్సి క్వశ్చన్స్ ప్రాక్టీస్ కాదు, లీడ్ కోడ్కి వెళ్ళి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కాదు. ఎంత చేసిన ప్రాక్టీస్ తీరు రాకపోతే ఏం చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వెళ్ళండి, డిఎస్సిలో ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఎస్సిని థియరిటికల్గా చదవండి. థియరిటికల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ నేను చేయగలుగుతున్నాను అనే ఒక పాయింట్ వచ్చాకనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అందులో కూడా ఫస్ట్ స్టార్ట్ విత్ లాజిక్ బిల్డింగ్ షీట్. జస్ట్ గో టు యూట్యూబ్, సెర్చ్ ఫర్ వంశీ భవాని లాజిక్ బిల్డింగ్ షీట్. 3-4 years బ్యాక్ ఒక వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్లో తెలిపే డ్రైవ్ లింక్, ఓపెన్ చేయండి, సాల్వ్ దోస్ క్వశ్చన్స్ ఫస్ట్. అగైన్ వీటిలో చాలా పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఈ పాయింట్సే బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ పాయింట్స్ కూడా చాలామంది అడ్హేర్ చేయకుండా వీళ్ళు అప్లై చేస్తున్నారు. అగైన్ వాళ్ళలో కొంతమంది కాల్స్ వస్తున్నాయి, దే ఆర్ లక్కీ. కాల్స్ రాకపోతే మాత్రం మీరు మీ రెజ్యూమ్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రతి రోల్కి ప్రతి ఓపెనింగ్కి కస్టమైజ్ యువర్ రెజ్యూమ్ యాజ్ పర్ ద జాబ్ డిస్క్రిప్షన్. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నా పర్స్పెక్టివ్లో ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయని అడిగితే, బీయింగ్ అ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ పర్సనలీ ఫీల్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఎప్పుడు జీరో అవ్వవు, ప్రస్తుతానికి కూడా జీరోగా కాదు. ఇన్ఫ్యాక్ట్ మిగతా హయ్యర్ ఎండ్ డెవలపర్స్ కంటే, అంటే 3 years ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ కంటే ఫ్రెషర్స్కి రిలేటివ్గా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ మీద పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ కంపెనీస్కి, కాబట్టి హైర్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేస్తారు. సెకండ్లీ, ఇప్పుడు ఏఐ డ్రివెన్ స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ని ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు అంత ఫ్లెక్సిబుల్గా ఉండరు. కొత్త వాళ్ళని తెచ్చుకుని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బెటర్ నేర్చుకుంటారు. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ వైస్ కూడా ఎక్కువ మంది ఫ్రెషర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. స్టార్ట్ ప్రిపేరింగ్ అగైన్ అండ్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ కంపెనీ. మేక్ సెన్స్? అండ్ వన్ థింగ్ గైస్, ఫైనల్గా చెప్తున్నాను, మొన్న లింక్డ్ఇన్లో కూడా పెట్టాను, నన్ను కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ ఏ యూట్యూబర్ని కానీ ఏ ఇన్స్టాగ్రామర్ని కానీ ప్లీజ్ బ్లైండ్ నమ్మకండి. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో అస్సలు బ్లైండ్ నమ్మకండి. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఎప్పుడు వర్కౌట్ అవుద్ది? ఆ రీల్కి ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు. ఎంగేజ్మెంట్ ఎలా వస్తుంది? లైక్స్, షేర్స్, కమెంట్స్. సో దానికోసం ఏ డొమైన్ పెట్టుకుంటే ఆ డొమైన్ని, అంటే లెట్స్ ఇవాళ నా వీడియో ర్యాగ్ అనుకోండి, ర్యాగ్ తోపు అంటాను. లేదు రేపొద్దు నా వీడియో సైబర్ సెక్యూరిటీ అనుకోండి, దాన్ని తోపు అంటాను. లేదు ఎల్లుండి నా టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ అనుకోండి, దాన్ని తోపు అంటాను, సర్వ్ చేస్తాను చెప్తాను, రైట్? బికాస్ అక్కడ నుంచి ఎంగేజ్మెంట్ వస్తుంది, ఎక్కువ మంది లైక్ కొడతారు, షేర్ కొడతారు, కమెంట్లు చేస్తారు. కాబట్టి లింక్ పంపిస్తాను, అదే ఉంటుంది కాబట్టి కమెంట్లు చేస్తారు. దానివల్ల చాలామంది ఓ గ్రేట్, ఇదే బాగుందని చెప్పి మైండ్ ఫిక్స్ అయిపోయి ఉన్నదాన్ని షిఫ్ట్ అయిపోతుంది. అలా చేయకండి ప్లీజ్. ప్లీజ్ స్టిక్ టు వాట్ ఎవర్ యూ నో అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఫస్ట్. ఇవన్నీ చెప్పినట్లు కూడా కొన్ని పాయింట్స్ అతన్ని ఇలా అంటున్నాడు అని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ గో హెడ్, డూ యువర్ రీసెర్చ్, ఓన్లీ దెన్ అప్లై. బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వకండి, బికాస్ ఈచ్ పర్సన్ ఈజ్ ఆబ్వియస్లీ, అంటే ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఈజ్ హీ ఆర్ షీ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. కాబట్టి దాన్ని మైండ్ పెట్టుకోండి. ప్లీజ్ డూ యువర్ అసెస్మెంట్ ఫస్ట్ బిఫోర్ ట్రస్టింగ్ ఎనీవన్ బ్లైండ్లీ. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.